శ్రీమద్వారముడు గోవిందో హార్ శ్రీ ఆంజనేయ వరుడు గోవిందో హార్ నమ పార్వతీ పతహే హర హర మహాదేవ. అది నమస్తే చెప్పు. హాయ్ అండి. ఈ నెలంతా ధనుర్మాసం అని ఆంజనేయ స్వామికి పూజలు చేస్తారు. అందులో ఒకరోజు మేము కూడా ఉభయం ఇచ్చాము, దేవుడికి నైవేద్యం ఇచ్చాము. అదే స్వామి వారికి చెల్లిస్తున్నారు గారు. మా తేజ పాపకి 23rd మంత్ రన్నింగ్ అండి. బొట్టు పెట్టుకున్నానా? పెట్టుకో, తొందరగా పెట్టుకోవాలి బొట్టు. చాలు, ఎక్కువసేపు ఉండకూడదు. పద వెళ్దాం పద. ఎవరికి పెడుతున్నా? స్వామివారికి నైవేద్యం నేనే ప్రిపేర్ చేశానండి. నేను ఇది ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైము. నేను దేవుడికి చేసిన నైవేద్యం చక్కెర పొంగలి. అక్కడ తిన్నవాళ్ళు చెప్పారు బాగుందని. ఎలా వస్తుందా అనుకున్నాను. టేస్ట్ బాగానే ఉంది. షుగర్ కరెక్ట్గా సరిపోయింది. కూర్చొని తినాలి. సిట్ తేజశ్రీ, సిట్. ఎన్నిసార్లు? మా తేజ పాప ప్రసాదం ఇప్పటికి 3 or 4 times పెట్టించుకుంది. ఏం పెట్టారో తెలియదు కానీ కొంచెం కొంచెం అంటే తినదు కదా ఎక్కువ, ఊరికే వేస్తున్నట్టు వేస్తున్నారు. స్లోగా స్లోగా, నిదానం నిదానం. హాయ్ చెప్పు నాన్న. మళ్ళీ సరే అలా వెళ్తున్నారులే. బాయ్ చెప్పు. బాయ్ టాటా. వెరీ గుడ్. దండం పెట్టుకో. బెల్లం బెల్లం దండం పెట్టుకో. దండం పెట్టుకోవాలమ్మా. అక్కడ ఆయన ఇచ్చాడు ఆల్రెడీ పొద్దున్న. ఇటు తీసుకురా. అది తెచ్చుకో, బెల్లం తెచ్చుకో. అక్కడ పెట్టుకోండి. ఇంకారా భలే పరిగెడుతున్నా. ఎవరు లేరు మాయ్. తేజశ్రీ ఎవరు లేరంట. తెలుసా నీకు? వస్తుంది. లేదు అమ్ము. పడతావు స్లోగా స్లోగా. దా 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 దా. తేజశ్రీ దండం పెట్టుకో. దండం పెట్టుకో. చేతులు జోడించి తిరగాలి. దండం పెట్టాలి. వెరీ గుడ్. దండం పెట్టుకో నాన్న.
దండం పెట్టుకో. పురుగు దండం పెట్టు. స్వామికి వెళ్దాం లోపలికి. ఏం కాదు ఏం కాదు, భయం ఎందుకు? దండం పెట్టుకో. ఇక్కడ డాడీ పట్టుకున్నాడు, దండం పెట్టుకో. నా దగ్గర ఉండదు. దండం పెట్టుకుంటే వెళ్ళు స్వామి దగ్గరికి. భలే ఉంది తేజ, సూపర్ ఉంది. లోపలికి వెళ్తుంది.